మీరు ఈ పని చేస్తే మహాపాపం వస్తుంది అంటే ఎవరు ఆ పాపం చేయడానికి ఇష్టపడరు. అయినా పాపం ఎందుకు చేస్తారు అంటే పాపము తాయిలం పెడుతుంది, లంచం పెడుతుంది. ఏమిటా లంచం అంటే ఇంద్రియములకు సుఖాన్ని మేతగా వేస్తుంది, ఏదో ఒక సుఖాన్ని కల్పిస్తుంది. నువ్వు కానీ ఈ ధర్మం అన్న మాట వదిలిపెట్టేస్తే, శాస్త్రం అన్న మాట వదిలిపెట్టేస్తే, ఈ గురువు అన్న మాట వదిలిపెట్టేస్తే ఇదిగో ఈ సుఖాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ మాటలు పక్కన పెట్టు, ఈ సుఖాన్ని అనుభవించు అని ప్రేరేపిస్తుంది. ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవడానికి, సుఖాన్ని పొందడం కోసం మనిషి వ్యాకుల చిత్తుడవుతాడు. అంటే మనసు క్షోభకి గురవుతుంది. ఆ సుఖాన్ని పొందితే తప్ప మనసు శాంతించదు. మనసుని శాంతింపచేసుకోవడం కోసం ధర్మాన్ని వదిలిపెట్టేసి పాపమునందు తాను ప్రవేశిస్తాడు. పాపము కబళించదు, పాపములోకి తాను వెడతాడు. అందుకే అఘాసురుడిలోకి గోపాల బాలురు వెళ్ళారు తప్ప పాము వచ్చి పట్టుకోదు, పాపం మనని పట్టుకోదు, పాపంలోకి మనం వెళ్ళాలి. అంటే పాపము ఇంద్రియములను ఆకర్షించి లోభపరచి లౌల్యపరచి సుఖాన్ని మేతగా వేసి లాక్కుంటుంది తనలోకి. ఇది సృష్టిలో ఉన్నటువంటి నియమం.